నమస్తే అండి. 100 గజాల ల్యాండ్ కేవలం 2 లక్షలకే అని చెప్పేసి ఇప్పటికే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చూసుంటారు. సో అదే విధంగా సార్ మన ఛానల్లో వీడియో చూసి ఇక్కడ ల్యాండ్ అయితే తీసుకోవడం జరిగింది. సార్ అసలు ఎన్ని గజాలు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, సార్కి ఎలా అనిపించింది, పూర్తి వివరాలు సార్ మాటల్లో తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే. మీ గుడ్ నేమ్ సార్? నా పేరు డాక్టర్ సుందరరామయ్య గారు. మన వెంచర్ ఎలా తెలిసింది సార్ మీకు? ఇక్కడ ప్లాట్ ఇన్స్టాగ్రామ్ లో చూసాను. ఇన్స్టాగ్రామ్ లో చూసారు. ఓకే, బడ్జెట్ ఎలా సార్? ఇక్కడ మనం చెప్పిన బడ్జెట్ నేను గజం 2000కి కొన్నాను సార్. గజం 2000కి మొత్తం 108 గజాలు తీసుకున్నాను. ఓకే, 108 గజాలు ప్లాట్ తీసుకున్నాను. సో మీకు సైట్ నచ్చిందా సార్? ఎక్సలెంట్ గా నచ్చింది, చాలా బాగుంది. మనం ఏదైతే ఛానల్లో బడ్జెట్ చెప్పామో అదే బడ్జెట్ కి మీకు ఇక్కడ ఇచ్చాం కదా సార్? ఏదైతే చెప్పారో అదే బడ్జెట్ లో ఇచ్చాము. సో వెంచర్ విషయంలో పక్కా జెన్యూన్. వెంచర్ లో డెవలప్మెంట్స్ అన్ని బాగా నచ్చినాయి. బాగున్నాయండి. కరెంట్ ఫెసిలిటీ ఉంది దగ్గరలోనే, నా ప్లాట్ కి దగ్గరలోనే కరెంట్ ఫెసిలిటీ ఉంది. వాటర్ కూడా నా ప్లాట్ కి దగ్గరలోనే ఉంది. అది కూడా చాలా తక్కువ అడుగుల్లో పడుతుంది అని చెప్పారు. అదేలే సార్, 30 అడుగులు 40 అడుగుల్లోనే పడుతుంది. అవునవును సార్. సో వాటర్ ఫెసిలిటీ, కరెంట్ ఫెసిలిటీ, వెంటనే ఇల్లు కట్టుకునేలా ఉంది. సైట్ నచ్చింది, తక్కువ బడ్జెట్ లో వచ్చింది. ప్లస్ ఇంకొకటి విలేజ్ కానుకొని ఉంది. విలేజ్ కి ఇళ్ళ కానుకొని ఉంది. సో సరౌండింగ్స్ లొకాలిటీ కానీ కనెక్టివిటీ కానీ ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. అంటే మెయిన్ 5-6 కిలోమీటర్ల దూరంలోనే నందిగామ టౌన్ ఉంది. అది కూడా చాలా పెద్ద టౌన్, చిన్నది కూడా కాదు, పెద్ద టౌన్. అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయి. మనకి ఏ అవసరమైనా సరే వెంటనే ఇల్లు కట్టుకున్నా కూడా ఎలాంటి అవసరానికైనా మనకి దగ్గరలోనే టౌన్ ఉంది. అదే సార్, పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ ఏదైనా మనకి హెల్త్ చెడినా హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ అదే సార్ దగ్గరలోనే ఒక పెద్ద టౌన్ ఉంది. కనెక్టివిటీ బాగుంది. అమరావతికి కానీ విజయవాడకి కానీ కనెక్టివిటీ ఎలా ఉంది సార్? విజయవాడకి చాలా ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే. విజయవాడకి దగ్గరలో అంటే ఒక హాఫ్ అన్ అవర్ లో విజయవాడ వెళ్ళిపోవచ్చు. ఒక 50 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. దగ్గరలోనే వెళ్ళిపోవచ్చు. అట్లాగే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పరిటాల అక్కడ కూడా నేను చూశాను. చాలా ప్రశాంతం. ఎప్పుడైనా బోరు కొడితే ప్రశాంతంగా అక్కడ దగ్గరలోనే అక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేయొచ్చు. దేవాలయానికి వెళ్ళి సందర్శించుకోవచ్చు. సో విజయవాడ హైదరాబాద్ హైవేకి కూడా 5 నిమిషాలు డ్రైవ్ మందం, అంతే కదా సార్? తర్వాత అమరావతి కనెక్టివిటీ కూడా జస్ట్ 10 నిమిషాలు. ఇక్కడ నుంచి మనకి కనెక్టివిటీ ఎలా చెప్పారు సార్? మన టీం ఎలా చెప్పారు సార్ మీకు? అమరావతికి 5-6 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. నేను ఏంటంటే ఇంతకు ముందే 2-3 సార్లు బోటింగ్ పాయింట్ కి వెళ్ళి వచ్చాను. ఓకే, మీరు అక్కడ డైరెక్ట్ గా అమరావతికి కనెక్టివిటీ ఎలా ఉంది అనేది మీరు డైరెక్ట్ గా లైవ్ లో చూసొచ్చాను. చూసిన తర్వాత మీరు తీసుకున్నారు. అవునండి. సో ఇదండి మన వెంచర్లో 100 గజాలు కేవలం 2 లక్షలు మాత్రమే. మన వెంచర్లో ఇచ్చిన డెవలప్మెంట్స్ కానీ సరౌండింగ్స్లో ఉన్న లొకాలిటీ హైలైట్స్ కానీ సో సార్ మాటలు అయితే తెలుసుకున్నారు కదండి. సో మీరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న ఆర్ డ్రీమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.